ఈ ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నాడు కదా, అతడి మెంటాలిటీ ఏంటో కూడా ఇప్పటికి ఎవరికి క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే అతడు ముందు ఒక కానిస్టేబుల్ అయి ఉండి తన డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు ఇలా కింది స్థాయిలో ఉన్న వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళ లైఫ్ని చాలా చీప్గా చూస్తున్నారని చెప్పి ఇదంతా నేను మార్చాలనే ఉద్దేశంతో కష్టపడి ఐపీఎస్ కొట్టి ఆ ప్లేస్లో ఉండి మిగతా వాళ్ళకి ఇలా జరగకుండా చూసుకుంటానే ఉన్నత లక్ష్యంతో జాబ్ కొట్టడం జరిగింది. తీరా జాబ్ వచ్చిన తర్వాత తనతో పాటు ఐపీఎస్గా ట్రైన్ అవుతున్న ఒక లేడీతో లవ్ని కొనసాగించాడు. అయితే తీరా వాళ్ళిద్దరికి ఆ రిలేషన్షిప్ ఫేడ్ అవుట్ అయిన తర్వాత ఏం చేయాలి? మనోడు సైలెంట్గా ఉండాలి. అలా ఉండకుండా అమ్మాయిని అబ్యూజ్ చేసి తర్వాత హింసించడం చేసిండు. తర్వాత ఇదంతా కేసు అయిన తర్వాత తన గురించి బ్యాడ్గా ప్రపంచానికి తెలిసిపోయిందనే బాధతో బీభత్సంగా మందు తాగి సూసైడ్ నోట్ రాసిన అని చెప్పి ఆయన చెప్పిండు. అంటే సూసైడ్ నోట్ కూడా ఫేక్, ఇంటెన్షనల్గా బాధతో రాసినది కాదు. నెక్స్ట్ ఈ ఇంట్రాగేషన్ కొనసాగుతుంటే తనకు ఇంతకుముందు కూడా ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఉండే అని చెప్పి తెలిస్తే, అవును ఆ అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసింది, నేను యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేసిన, దాంట్లో తప్పేముంది అంటాడు. అసలు ఒక ఐపీఎస్ లెవెల్లో ఉండే వ్యక్తి యొక్క లక్షణాలు ఇవేనా? తీరా కొన్ని మీడియా ఛానల్స్ అతన్ని కవర్ చేయడానికి వెళ్తే వాళ్ళని కొట్టడానికి వెళ్తారు. తీరా సిపి సజ్జనార్ గారు రీసెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే వాళ్ళు నన్ను హింసిస్తున్నారు అని చెప్పి బాధపడుతున్నాడు. డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారనే కదా, నువ్వు ఏదో మార్చాలనే కదా నువ్వు అంత పెద్ద గోల్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేసినావు. తీరా నువ్వు దాన్ని అచీవ్ చేసిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావు. సక్సెస్ అనేది కేవలం కష్టపడితే మాత్రమే వస్తే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే డిసిప్లిన్ కూడా ఉండాలి. కష్టంతో పాటు డిసిప్లిన్గా ఉంటేనే మనకు సొసైటీలో ఆ హుందాతనం, ఆ గౌరవం కూడా దక్కుతుంది. అలాగే ఫ్యూచర్లో మనోడి నుంచి ఇంకా ఎన్ని కళాఖండాలు బయటపడతాయని చెప్పి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు అందరికీ కల్పించింది.